మంచి స్నేహితులు. ఇలా జరిగినందుకు చాలా బాధపడుతున్నా. ఇప్పుడు మీకేం కావాలి? నేను నమ్మి మోసపోయాను. నా వాళ్ళని పోగొట్టుకొని అన్యాయం అయిపోయాను. ఇప్పుడు నాకు న్యాయం కావాలి. అసలు ఏం జరిగింది? నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నా భర్త చాలా మంచివాడు, అలా కనబడేవాడు. కానీ మంచివాడు కాదని నా అనుమానం. ఒకప్పుడు చాలా పేదవాడు. నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నా ఆస్తి మొత్తం తందయింది. అతనిలో మార్పు మొదలైంది. డబ్బు మీద ప్రేమ ఎక్కువయింది. ఇవన్నీ ప్రతి ఇంట్లో ఉండే కంప్లైంట్సే. అతను తిట్టేవాడా కొట్టేవాడా? నువ్వు అతను మార్పు వచ్చిందని ఎలా చెప్తున్నావు? అతను మా ఇంట్లోకి వచ్చాక 2 చావులు జరిగాయి. అవి హత్యలా? నువ్వు నీ భర్తను అనుమానిస్తున్నావా? 2 ప్రమాదం శాతం జరిగినవే. ఒక దాంట్లో మా నాన్న చనిపోయారు, ఇంకో దాంట్లో మా తమ్ముడు చనిపోయాడు. 2 సార్లు ఇద్దరు చనిపోయినప్పుడు కూడా నా భర్తే పక్కనున్నాడు. కానీ అతనికి ఏం గాయాలు తగలలేదు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చావా? నాది అనుమానం మాత్రమే. నేను నా భర్త కలిసిమెలిసి ప్రేమగానే ఉంటున్నాము. మరి సమస్య ఏముంది? ఉంది, సమస్య ఉంది. నా వాళ్ళు చనిపోయే ముందు, ఏడాది ముందు ఒక్కొక్కరి పేరున 5 కోట్లు ఇన్సూరెన్స్ పాలసీ చేశారు. దానికి నామని నా భర్త పేరు. వాళ్ళు చనిపోయాక నా భర్తకి లాభం వచ్చింది 10 కోట్లు. నిజమా? మరి మా పోలీసులు ఏం చేస్తున్నారు? పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ ఏం చేస్తున్నాడు? అన్నిటికంటే ముఖ్యం, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు నీ భర్తకు 10 కోట్లు ఎలా ఇచ్చారు? డబ్బుకు అమ్ముడిపోయే వ్యక్తులు అన్ని వ్యవస్థలలో ఉంటారు. 10 కోట్లు వచ్చేసరికి 20 లక్షలు ఖర్చు పెట్టలేడా? నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? నా భర్త తెలివి తక్కువడు కాదు. వాడొక క్రిమినల్, నెంబర్ 1 క్రిమినల్. తెలియగల వాడు క్రిమినల్ అయితే దొరకడం, శిక్ష పడడం 2 కష్టమే. నేను నీకు ఏ రకంగా సహాయం చేయాలి? ఒకవేళ నీ భర్తని అరెస్ట్ చేస్తే? తప్పుడు కేసు పెట్టారని మీ మీద కోర్టుకు పోతారు. చట్టబద్ధంగా మనం ఏం చేయలేం సార్. ఎలా ప్రొసీడ్ అవ్వాలి? నీ భర్త అమాయకుడు అయితే మనం తప్పు చేసినట్టు అవుతుంది కదా. నా మనసు నన్ను మోసం చేయదు. ఏదో జరిగింది. నా భర్త డబ్బు కోసమే నా వాళ్ళని చంపించాడు అని నా అనుమానం. నిజమా కాదా అని తేల్చవలసింది మీరేని. నేను మీ కూతురు లాంటిదాన్ని. దయచేసి న్యాయం జరిగేలా చూడండి. నేను నీకు సహాయం చేస్తాను. చాలా థ్యాంక్స్ అండి. ఒక నిమిషం. మీరు న్యాయం చేయడం ఆలస్యం అయితే మరో ప్రమాదం జరగవచ్చు. అందులో బలమైన గాయాలతో నేనే చనిపోవచ్చేమో. ఎందుకంటే నా పేరున 20 కోట్ల పాలసీ తీసుకున్నారు. దానికి కూడా నా భర్తే నామని. అంటే దయచేసి నేను చనిపోకముందే న్యాయం చేయండి. నిజం చెప్పండి, ఏం జరిగింది? అది యాక్సిడెంటే సార్. అవును సార్, ప్రమాదవశాత్తు దెబ్బలు తగిలి చనిపోయారు సార్. మరి పక్కన ఉన్న రవికి ఎందుకు తగలలేదు దెబ్బలు? మా ఎంక్వైరీలో మీ ఇద్దరికి చెరో 10 లక్షలు ఇచ్చి తప్పుడు రిపోర్టు తెప్పించుకున్నట్టు తెలుస్తుంది. మా ఇన్సూరెన్స్ కంపెనీలో నామినల్గా ఎంక్వైరీ చేయించి 10 కోట్లు నొక్కేశారని తెలిసింది. ఏం జరిగింది అసలు చెప్పండి, నిజం చెప్పండి, లేదంటే మీ ఇద్దరు ఉద్యోగాలు పడతాయి. సార్ దయచేసి మమ్మల్ని క్షమించండి సార్, ప్లీజ్ సార్. డబ్బు కక్కుతుపడి వృత్తికి ద్రోహం చేస్తారా? పదండి, ఆ రవి గారిని కలుద్దాం. మీరు నాకు నిజం చెప్పారన్న విషయం వాడికి తెలవకూడదు. రవి, నిజం చెప్పు. నేను నిజం చెప్తున్నాను. మా బావగారు మా బామ్మది ప్రమాదం చనిపోయారు సార్. నీకు ఒక చిన్న దెబ్బ కూడా తగలకుండా వాళ్ళిద్దరు ఎలా చనిపోయారు? అంటే నేను కూడా చనిపోవాలా? ఏంటంటే మాట్లాడతారు? మీ ఎస్ఐ గారు ఎంక్వైరీ చేశారు, గవర్నమెంట్ డాక్టర్ రిపోర్ట్ ఇచ్చారు. మీకు అనుమానంగా ఉంటే మీరు కూడా ఎంక్వైరీ చేసుకోండి. నేను లాయర్ని, నాకు లా తెలుసు. అన్యాయంగా నన్ను ఇరికితాలు చూస్తే నేను కోర్టుకి వెళ్తాను. నువ్వు గట్టిగా మాట్లాడినంత మాత్రాన అబద్ధం నిజం కాదు. నేను కూడా అదే చెప్తున్నాను. నా మీద మీకు ఎవరైనా కంప్లైంట్ చేశారా? చేశారు. నీ మీద ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి అనుమానం వచ్చింది. 10 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బు కోసం నువ్వే మీ మామగారిని బావమతిని హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించావు. డిపార్ట్మెంట్లో కీలక వ్యక్తుల్ని డబ్బుతో మ్యానిపులేట్ చేసినట్టు మా దగ్గర సమాచారం ఉంది. మీ దగ్గర ఆధారాలు ఉంటే చూపించండి, అయితే నన్ను అరెస్ట్ చేసుకోండి. ఆధారాలు కావాలా? అదిగో నీ ఎదురుగానే ఉంది, అది పెద్ద ఆధారం. నా భార్య నన్ను నమ్ముతుంది, నేను హతకుడిని కాదు. అవును, నా భర్త అమాయకుడు. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? పోయిన వాళ్ళు తిరిగి రారు. నా తండ్రిని, నా తమ్ముడిని పోగొట్టుకున్నాను. నా భర్త జైలు పాలు కావడం నాకు ఇష్టం లేదు. నువ్వు ఒక కంప్లైంట్ ఇవ్వు, కేసు రీఓపెన్ చేపిస్తాను, వీడిని అరెస్ట్ చేపిస్తాను, వీళ్ళని ఉద్యోగాలు పీకిస్తాను.
దయచేసి వదిలేయండి సార్, చట్టపరంగా నాకు న్యాయం జరగదు. రండి మాయ లోపలండి. నీ ఫ్రెండ్ నువ్వు ఇంటికి రమ్మనొచ్చు కదా, ఇటు గెస్ట్ హౌస్ ఎందుకు? అంటే మనకి డబ్బు ఇచ్చిన వాడు ఇంటికి రాకూడదు మామయ్య, అందుకే చెప్పి ఈ గెస్ట్ హౌస్ తీసుకొచ్చా. నేను నిన్ను నమ్మి మధ్యవర్తిగా ఉండి 50 లక్షలు అప్పిప్పించా. ఇప్పటికే ఏడాది దాటిపోయింది, నాకు ఒత్తిడి ఎక్కువగా ఉంది. వాడేమో డబ్బు డబ్బు అని నా ప్రాణం తీస్తున్నాడు. మామయ్య నువ్వు ప్రాణంతో ఉన్నావు కాబట్టి డబ్బు డబ్బు అంటున్నాడు, ఒత్తిడి చేస్తున్నాడు, ప్రాణం చేస్తున్నాడు. అదే ప్రాణం అదేవరకు ఎవరిని అడుగుతాడు? బాబా నేను ఇక్కడ ఈ నాన్నగారికి గుండె పడినట్టు పడిపోయారు. రా బాబా రా. ఏమైంది బాబా, నాకేమైంది? డబ్బు 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 అంటుంటే నేనే సరదాగా చంపేశా. నీ తండ్రిని తమ్ముడిని నేనే చంపా. నాకు తెలుసు. మరి పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు? నువ్వు క్రిమినల్ లాయర్వి, క్రిమినల్వి. ఈ చట్టం ఈ వ్యవస్థలు నిన్ను ఏమీ చేయలేవు. మరి నువ్వు చేయగలవా? నేను నిన్ను ప్రేమించాను. నేను నీ డబ్బునే ప్రేమించాను, డబ్బు కోసమే ఈ హత్యలు చేశాను. అన్ని దినాల క్రితం నీకు పక్కన పెట్టుకోవడం, పక్కన పాము పెట్టిందంటే నువ్వు మా వాళ్ళని హత్య చేసి 20 లక్షలు పారేసి యాక్సిడెంట్ డెత్గా మార్చావు. నేను కూడా ఒక 20 లక్షలు పారేసి నువ్వు బాత్రూమ్ లో కాల్ జారిపట్టి చనిపోయేవన్నీ లోకాలని నేను నమ్మిస్తాను. పోతూ ఒక్క రూపాయైనా తీసుకెళ్ళగలవా? నీ భార్యగా నువ్వు పాపాలు చేసి సంపాదించిన అక్రమాస్తులన్నీ నాకే చెందుతాయి. నిన్ను అరెస్ట్ చేయిస్తే 6 నెలల్లో బయటకు వస్తావు. నువ్వు పగపట్టిన డబ్బు పిచ్చి పట్టిన సైకోవి. నీలాంటాడు బతుకుడు. నిన్ను నా చేతులతో చంపాలనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు.